గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 27వ తేదీ. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం విధియ రాత్రి 2 గంటలకు అనుకూలంగా ఉంది, 2 గంటల వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం మరి పగలు 12 గంటల 8 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 1 గంట 23 నిమిషాల నుంచి 3 గంటల 9 నిమిషాల వరకు ఉన్నాయి. అమృత ఘడియలు ఉదయం 10 గంటల 24 నిమిషాల నుంచి అలాగే 12 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 6 గంటల 35 నిమిషాల నుంచి 8 గంటల 7 నిమిషాల వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 45 నిమిషాలకు. ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూద్దాం. గురువు మేషంలో, రాహు మీనంలో, అలాగే శని కుంభంలో, రవి మకరంలో, కుజబుధ శుక్రులు ధనస్సులో, కన్యలో కేతువు, చంద్రుడు కర్కాటకంలో మధ్యాహ్నం వరకు ఉండే మధ్యాహ్నం నుంచి సింహంలోకి మారుతున్నారు. 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు ఒకసారి మనం భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. వాళ్ళ యాక్చువల్లీ మనకి ఈ యొక్క విధియ భారతీయ సనాతన ధర్మంలో విధియకి చాలా విశేషం ఉంది. విద్యా వ్యాసంగంలో ఏమిటది అంటే విధి నాడు తప్పనిసరిగా మరి చదువుకోవడం అనేది చేయాలి అనేది ఒక నియమం. తప్పనిసరిగా చదువుకోవాలి. ఎవరైనా సరే వాళ్ళ యొక్క విద్యా వ్యాసంగానికి సంబంధించి ఇవాళ కొత్త పాఠం ఏదైనా నేర్చుకునే ఉద్దేశం కనుక ఉంటే తప్పనిసరిగా ప్రారంభం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. సహజంగా అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ప్రధానంగా విద్యా వ్యాసంగంలో ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని అనుష్ఠించడం మూలంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి గట్టి నమ్మకం అనమాట. విద్య బాగా నడుస్తుంది, అందరికీ కూడా కొత్త విద్యాభ్యాసం ఇవాళ చాలా మంచిది అని చెప్పేసి మన వాళ్ళు చెప్తుంటారు. నిజంగానే దాని ప్రభావం అట్లాగే కనబడుతుంది. అందువలన ఏదైనా విద్యా వ్యాసంగంలో కనుక ఉంటే ఆ విద్యా వ్యాసంగాన్ని నడుపుకునే ఉద్దేశంలో ఈ రోజున విధియ నాడు, ఈ విధియే కాదండి ప్రతి విషయంలోనూ ప్రతి విధియ నాడు కూడా ఆ యొక్క అనుకూలతను పొందడం కోసం చెప్పేసి ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఇవాళ అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ఉంటారు. ప్రతి పని కూడా సానుకూలం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో బాగా కృషి చేస్తారు. మీ పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. మీ ప్రయత్నాల్లో మీరు బాగా లాభాలు అందుకునే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. కాస్త పనులు అస్తవ్యస్తంగా పూర్తవుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ కూడా లేట్ అవుతూ ఉంటాయి. కొంచెం పర్లేదు, లేట్ అయినా పర్లేదు అనుకున్నవన్నీ ముందు అవుతూ ఉంటాయి. మీ ప్రయత్నాలు కూడా దానికి తగ్గట్టుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అంతా బాగున్నట్టు అనుకుంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు పొరపాటు చేస్తూ ఉంటారు. ఇవాళ బాగుంది అనుకోవడానికి మాత్రం అవకాశాలు లేవు. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచన చేస్తున్నాను.
కర్కాటక రాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకం అష్టమ శని సంచారం మినహా మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా బాగుంది. ఇలాగా మిగతా గ్రహాల యొక్క సంచారం బాగున్న కారణంగా కర్కాటక రాశి వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు, అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకోవాలనే దిశలో ప్రయాణం చేస్తారు. విజయాలు బాగా సాధించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. సింహరాశి ఈ రోజున కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరికి కూడా మీరు తొందరపాటున ఎటువంటి హామీలు ఇవ్వద్దు. మీకు పర్టికులర్గా ఈ పని చేసి పెడతానయ్యా, మీకు హెల్ప్ చేసి పెడతాను, లేకపోతే ఈ టైంకి ఈ వర్క్ చేసి పెడతాను అనేటువంటి హామీలు ఇవ్వద్దు. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి వాళ్ళకి మరి మానసికంగా అప్పుడప్పుడు కొంచెం నిరుత్సాహం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా ఈ పని నేను చేయగలనా, చేద్దామా, చేయొద్దా అన్నీ కూడా అనుమానంగా తయారవుతూ ఉంటాయి. కానీ ప్రధానంగా మీరు కనుక జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే కార్య విజయం బాగా సాధించే అవకాశం ఉంది. కన్యారాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రోజున అందరూ బాగా సహకారం చేస్తారు. అయితే ఇవాళ మధ్యాహ్నం దగ్గర నుంచి చంద్రుడు వ్యయంలో వస్తున్న కారణంగా వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ చంద్రుడు వ్యయంలో ఉండడం మూలంగా మరి ప్రయాణ విషయాల్లో ఏదైనా చికాకులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. తులారాశి ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని అంశాలని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. ముందు జాగ్రత్త చర్యలతో ఈ రోజున ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి చాలా అద్భుతమైన రోజు ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు బాగా పాటించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ధనురాశి చాలా అద్భుతమైన రోజు ఈరోజు. ధనురాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని బాగా నడుపుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి ధనురాశి వాళ్ళు ముందుగానే జాగ్రత్తలు పాటిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. రుణ సంబంధమైనటువంటి చికాకులు ఉన్నప్పుడు వాటిని ఎట్లా సరి చేసుకోవాలనే విషయంలో బాగా దృష్టి కేంద్రీకరణ చేసి వాటిని సానుకూలం చేసుకుంటారు. ఆ తర్వాత అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. మరి కుటుంబ విషయాలు బాగుంటాయి.
ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఈరోజున కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు, అన్నీ కూడా సానుకూలం అవుతుంటాయి. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మరి చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి ప్రతి చోట కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి అన్నీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. తద్వారా చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మీనరాశి వాళ్ళ విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే పుణ్యకార్యాలు, భక్తి కార్యక్రమాలు బాగా చేసే అవకాశం వస్తుంది. దాంతో చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.